వర్షం తగ్గేలా ఉంది, ఏం చేద్దాం? వెదర్ కూడా రొమాంటిక్ గా ఉంది. తాగుదామా? మొన్ననే తాగినాం. ఇంట్లో సిట్టింగ్ అంటే మీద తువాను ఉంచుతాడు కావచ్చు డాడీ. ఏం చేద్దాం ఇప్పుడు? అరే నేను 2 బీర్లు తీసుకున్నా, నువ్వు ఒక బీరు స్టఫ్ తీసుకొని రారా. బీర్ ఎందుకు? గుద్దలో పెట్టుకొని గిర్ర నింపుకోనికి. ఎందుకంటావేంట్రా ఎర్రిపోక? తాగదాం. అయినా బీర్ పట్టుకొని నీ దగ్గరకు వచ్చడం ఎందుకు? నేను తాగనా ఈడ? నేను ఆల్రెడీ 2 తీసుకున్నారా. రెండమొక బాడక ఒర్రితో మళ్ళీ మనిషిని. పైసలు లేవురా, కొద్దిగా పానం తెంగకు. తాగనికి తప్ప దేనికి గుర్తున్నావు నీకైతే? దేనికి ఫోన్ పెట్టు. అయ్యో ఏం ప్యాకెట్లకి వెళ్ళి తీయలేవు. నీ దగ్గర పైసలు లేవంటే ఊరు అడక తిన్నట్టే. ఈ తాకు చూసుకుంటే తాటాకు పోయినట్టు. ఇప్పుడు 500 అన్నారు, తర్వాత 1500 తెంగుతారు నా దగ్గర. నేను రానరా. ఇవే ఇక బయటికి రావు, ట్రిప్స్ కి రావు. వర్షం కొడుతుంది, కనీసం తాగుదామంటే గుద్దలేతలేకపాయ. కాదులు వేసుకొని కూర్చో ఇక. బా సరే గుడిగాకి రా, గుడ్డి కులిగినట్టు వస్తున్నా గాని. మర్చిపోతే పూకు ఏదో ఒకటి చెప్తున్నా. ఈ అబ్బాయి ఎట్లా పుట్టిండి, ఒర్రుకుంటా ఫాల్తు బాడుకావు. ఒక్కనివే ఉన్నా అంటే గారా? ఆయన పెద్దల పూకు ఆన్ పైసలతో తీసుకున్నాడు ఆ బీర్లు. నాకు ఇచ్చి 500తో అన్ననే 2 బీర్లు తీసుకున్నాడు. లేకి బాడుకావు ఇచ్చేసి పొత్తుకొస్తారా లౌడాగాడు. ఇంత తాగుడంటే నాకు గుద్దలకెళ్ళి మాడుతుంది. వర్షం తగ్గగానే ఎందుకో 4 గుంజినట్టు అయింది మావా. ఈ గుద్ద గుంజింది, మళ్ళా మాట్లాడకు నువ్వు. అబ్బా మీ గుద్దల జొర్రదురా బీరు. ఇంకే మరి తాగకూరి. మీరు ఒక్కనే తాగినట్టు నన్ను అంటారు. మూతి వల్దెంగతా మళ్ళా మాట్లాడినావంటే. బాటిల్ ఓపెన్ చేయి. చంపినా బొత్తం ఇచ్చినావు మంచిగా. ఎందుకు అట్లా చిరాకు పడతావు? వట్టకాలకు సురుకు కొట్టిందా? సురుకులే తాత. మళ్ళా ఓపెన్ చేయి బాటిల్. స్టఫ్ అయితే గుద్దాలు గుందిరా. 5 minutes later. అరే మొన్న ఏమైంది తెలుసా? లవ్వుడా పోరి ఆంటీ అని సొల్లు దెంగకు మావా. దెంగేమంటే చక్కగా ఇంటికి పోతా, నీకు దండం పెడతా. ఒర్రి కొద్దిగా. వెదర్ మాత్రం గమ్మతుందిరా ఈ టైంలో. ఇంటికైనాక బ్యాటింగ్ చేసి పనుకో, మా పానం దెంగకు. కాదురా లౌడే చెప్పేది, నువ్వు పోదాం. అదే మొన్న కొత్తగా వచ్చిన నంబర్ ఇచ్చింది కదా సర్వీస్ అని. అదే మావా వెదర్ కూల్ ఉన్నది, మంచి రొమాంటిక్ ఉన్నది. మనిషికి 1000 రూపాయలు పట్టుకొని పోంపా. అమ్మతో నేను ముందే అనుకున్నా మీరేదో గుద్ద తలకాలని పని మోపి చేస్తారా అని. నీ అబ్బా 500 అడుగుతేనే 5 సార్లు గుడిగినావు. 1000 అంట 1000 గులగుల ఇట్లా పెడుతుందారా? అవును, ఎంత కావాలి? ఏ ఆఫర్ ఉందట్రా 3000, మనిషికి 1000 రూపాయలు పడతాయి. సబ్సిడీ ఏమైనా ఉంటుందా మరి? ఈఎంఐ ఆప్షన్ ఉంటది, ముడితే 1000 రూపాయలు కట్టాలి. కడతావా? వచ్చు 3000 అంటే మనం చేసి 5 నిమిషాలకు గుద్దాల పైసలు. ఇంకా ఆ పైసలతో ఊకోవాల రావచ్చు, నేను ముందే చెప్తున్నా. నువ్వు రాడు ఇంకా పొట్టి నేను అత్తరా. నా దగ్గర 800 ఉన్నాయి. తాగినపు కాయిందాలు బుక్కినట్టు తాగిన బాడకావులు తాగిన సందాలు ఉండాలి. ఎందుకు ఈ కుక్కలకు ఆడే బతుకులు? నీ గుద్ద ఎన్నొస్తుందో సిపాయి. రానన్నావుగా, రానట్టే ఉండు. పోదాం, వేడి ఆసనాలు అవుతాం ఆంటీ దగ్గర. నీ అబ్బా గుడ్డి తిప్ప మొక్కలు నన్ను ఎవడుకో. ఫిగర్ అన్నారు కదా ఆంటీలా ఉంది. మందిని మోసిందో అద్దుపారా, నాకేదో తేడా దెంగుతుంది. నువ్వు రానన్నావు గారా, మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చినావు. చోటు తాగినాక నరం గుంజిందిలే నీకు. నరం లేదు, నల్లి బొక్కలేదు. ఇగో వెయ్యి ఫస్ట్ నేను ఓపెన్ చేస్తా. మాట్లాడింది నేను, మ్యాటర్ కూడా నేనే ఓపెన్ చేస్తా. అరే నేను అందుకే మీతో రారా. అంత అయిపోయినాక బట్టలు విండాలా నేను? ఈ పద్ధతి కాదు, నేను పోతా ఫస్ట్. ఇక నేనెందుకు? ఇక అంత అయిపోయినాక నీళ్ళు పెట్టి కడగానా? ముందు నేను బే. ఏమైంది అబ్బాయిలు? సరేరా అవ్వప్పేద్దాం. ఎవడు ఫస్ట్? అవ్వప్పలేదు, అవకే బద్దలేదు, బొమ్మ బొరిసేద్దాం. ఏ దెంగే అవన్నీ కూడా ఎండవానేద్దాం. నువ్వు దెంగే అవ్వప్పేద్దాం. ఈ అబ్బా సోదులు అని చెడుకులు మోపాయిరా ఇద్దరు నాగంటానా. ఏదో ఒకటి కానియర్రా, కూడా చూసిందంటే గుద్దతో నవ్వుతారు. ఏమైంది అబ్బాయిలు? పోతారా? ఫస్ట్ చిన్నోళ్ళు అంటే నేను పోతామా? అరే తొండి దొంగ అట, నేను ఒప్పుకోను. ఎంతసేపు అబ్బాయిలు? ఎవరో ఒకరు రండి. అదే ఆంటీ, డబ్బులు ఎక్కువైతున్నాయి కదా, సబ్సిడీ ఏమన్నా లేదా? ఓ బిత్తిరు మొక్క బోడక ఏమన్నా సరుకులు అమ్ముతారా సబ్సిడీ నీకు? చెప్పు ఆనికి ఎట్లా మాట్లాడుతుండవు? బిజినెస్ బొక్క లేక మేం చేస్తుంటే సబ్సిడీ అంట సబ్సిడీ. అయ్యో ఇంకెంతసేపు చేస్తారు? మీరే మొగోళ్ళు అనుకుంటారా? నాకు వేరే కస్టమర్లు ఉన్నారు. కొంచెం మా ముఖం చూసి మాట్లాడారా అంటే పైసలు ఎక్కువైతున్నాయి కదా.
ఓ పని చేయరు, ఇన్స్టాల్మెంట్ కింద కట్టండి నెల నెల. నేను పైసలు ఎక్కువ ఇచ్చిన కాబట్టి నేను పోతామా ఫస్ట్. పట్టినట్టు పడుతుంది రా, మంకురోగో ప్లాన్ చూడుకో. పో ఇగో ఓ నువ్వే పో. మేము 2 బీర్లే శాతం వచ్చేసరికి మెల్లగా గాని ఉబ్బానోడు బొడ్డు చోక్కున్నట్టు చేయకు. పదండి ఆంటీ లోపలికి పోదాము. ఇప్పుడు పైసలు ఇచ్చి ఇంటి వెనకాల నుండి రండి, ఎవరైనా చూస్తే మీకే ప్రాబ్లం అవుతుంది మరి. సరే ఆంటీ ఇగోండి డబ్బులు. నేను వచ్చేసా. చిమ్కి డోర్ ఓపెన్ చేయవా? చెయ్యి చిమ్కి. ఇదేంటి పులి వచ్చింది, డోర్ తీయవా? ఏడున్నావా? లేదు, ఈడ కూడా లేదు. అగో ఈడ కూడా లేదు. హలో చిమ్కి, చిమ్కి. హలో ఇంకా డోర్ ఓపెన్ చేస్తలేదురా, నాకు భయం అవుతుంది. ఓ నీ అబ్బా ఏం చేసినావు రా శుభం తెలియని ఆంటీని? నేనేం చేసిండ్రా పిల్లి కుత్కల బాడక, ఇంకా డోర్ ఓపెన్ చేయాలి, నేను లోపలికి కూడా పోలే. డోర్ తీయకపోవడం ఏంట్రా? నాకు అదే డౌట్ అవుతుంది మా. 3000 పాన వెలకపోతాంది. లేకి లంజోర్ స్కామ్ తెంగినట్టున్నదిరా. అరే తొందర రండి మా, నాకు పిచ్చకాయలు డప్పులు కొడుతున్నాయి. వస్తున్నా ఉండు లంజోడుకో, నీకు ఏ పని చెప్పినా సాత కాదు. ఏ చిమ్కి గట్టిగా కొట్టుపోయి డోరు. ఇంకెంత కొట్టాలరా? నా తమ్ముడిని కూడా ఇంత కొట్టలే కారా. అరే ఆ తెలియరా, నీకు దండం పెడతా. నిలబడకరా, పచ్చిబాలంతా నిలబడ్డట్టు. అయ్యో 3000 రా, గుద్దనాలకు కొట్టుకున్నా 3000 రావురా ఒక్క రోజులా. అక్క నీకు దండం పెడతా అక్క, నా పైసలు నాకు వారదేం కాక, నీ పుణ్యం ఉంటది. ఓ అక్కేంత గుద్ద తలకలేని లంజోడుకు అక్క అంటే అక్క. చెప్పు తీసుకొని తెంగుతా మళ్ళీ అక్క అన్నావంటే. నీ కొంపంగా నా పైసలు నాకు ఇయ్యాలో ఎవరన్నా ఉన్నారా? కనీసం ఒకసారి అన్న ముట్టని చిమ్కి నీ ఇల్లు కాల. 1000 రూపాయలు ఉంచుకొని 2000 నమ్మకన్నా దెంగ అంటే. బయటకు వెళ్ళకపోతే ఉచ్చవసి అలా దెంగతా, వెళ్ళే నీ ఇల్లు కాల. ఓ చిల్లర లంజోడుకులారా గొడవ చేయకండ్రా. అరే అమ్మతోడు పోలీసురా. ఇక పై నుంచి మనం చేసింది ఘనకార్యం అని ఒక సాపి చేస్తారు. నోడు పోంపో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. ఇందులో ఆవిడ తప్పే ఉందిరా. ఇంకా ఏదన్నా ఉంటే కర్త కర్మ క్రియ అంతా పొట్టి బాబు గారే. ఏమంటారు ఆటగారు? ఆవిడ పని ఆవిడ బాగానే చేసింది, ప్రొఫెషనల్ ఇది మనోడే. మీనింగ్ లెస్ మాట్లాడకు, నాకేం సంబంధం? భగవాన్ అచ్చాకారేతో సాధు బిచ్చాకారే కాసు. పొట్టోనికి పుట్టడు బుద్ధులు అన్నట్టు నాకెందుకో ఈయన డౌట్. అంటిని సెట్ చేసి మెల్లంగా మన దగ్గర పైసలు తెంగినట్టున్నది. మీరు నన్ను అనుమానమ్మతోడు గింత అధ్వానం ఉండద్దురా. నేనేదో సాయం చేద్దాం అనుకుంటే మీకు అన్నాడు, బద్దకు చూసుకుంటే గుద్దకు పక్కవాడు అంటే ఇదేనేమో. మళ్ళీ చూస్తాను ఎవరా నల్లికుట్ల బాడకావు పైసలు తెంగ పెట్టి. గుడ్లు పెట్టుకొని చూస్తానేమో. గుడ్ల మండుతుందా? ఏ మాకు మండదా మరి? 3000 రా, 3000 పోయి అంగినా 3000 ఇయ్యాడు కూడా మన మొఖాలకు. నీ జారు జబ్బలు ఇరిగిపోతే నా మీద నిందలేసినావంటే అసలే పాడు సమాజం పిల్లి కాతలు పుట్టిస్తుంది. పైసలు పోయినా నేనే ఎడితే నన్ను అంటే అబ్బా ఇంకోసారి లపాకి లౌడా అన్నావంటే గుద్ద కోసి గద్దలకెడతా. అంగట్లు అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని ఉన్నట్టు ఈయన గుద్దల శని పెట్టుకొని ఏడికైనా ఉత్సనే గతి మనకు. ఆ ముఖం చూడు, రెండమ్మొక్క బాడుకో. ఇంకా వేసిన ఘనకార్యానికి ఏడుతాడు ఆడిది ఏడ్చినట్టు. ఈ మొగోడు ఆమె జబ్బల కాడికి లేడు, ఈడు పోయి బొర్రుతాడట. అట్లనే వదిలేద్దాం అమ్మా ఆంటీని. పోయి ఆడికో ఏమన్నా పట్టుకొని ఊగులాడు ఇంటికి. ఇంకా చేసిన ఘనకార్యానికి ఏం చెయ్యొద్దా ఆంటీని అంటాడు. ఏం చేస్తావు? సరే గాని మా పైసలు ఎప్పుడు ఇస్తావు మరి? పైసలా? ఆడు వీకిచ్చి నువ్వు ముళ్ళ కట్టుకున్నావు కొత్త ఇంటికెళ్ళి గాని తాగి ఉచ్చవచ్చినావు అనుకోని తూర్పు తిరిగి దండం పెడదాం. ఓ నీకేమైందిరా అట్లున్నావు? ఇట్లా జరిగిందని తెలితే సావదంగా చెవులు మూతలేమో. ఏం కాలే డాడీ? నిజంగా ఏం కాలేదా? అమ్మతోడు తెలిసిపోయింది ఏంది? నిజంగా ఏం కాలే డాడీ, కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, కోల్డ్ అయినట్టుంది. కనీసం ముట్టుకున్నా అయిపో, జీవనం తురుతావు. 3000 తెంగింది, ముట్టుకోలే. ఆ పైసలతో తాగినా చల్లగా నిద్రపట్టు. 3000 ఇచ్చి ముట్టుకోవాలనేమని కానీ చెప్తే గుద్దతో నవ్వుతారు. అయ్యో చిచ్చి 3000 అంటే మాటలా? వటకాయలు పడి పెట్టినంత పనే. రూమ్ కి బయటకు వచ్చిన అయిపో.
ఈ బాధ ఉండదేమో. 1 hour later. ఈ ఆమానం కన్నా చెరుకు మిషన్ లో వట్టకాయలు పెట్టినా బాగుండు. మానవత్వం నా బతుక్కి. పంగుతో వట్టకాయలు మాయం చేసినంత పని చేసింది ఏంట్రా ఆంటీ. మళ్ళా 3000 జమ అయిపోయినావు. ఈసారి సరోజ ఆంటీ దగ్గరికి పోదాం. ఉంటే తాగుదాం కానీ లపాకి వద్దు లవడా వద్దు. నిజం చెప్పరా అంటే నువ్వు ఒకటే కదా? నిన్నటి నుంచి నన్ను అంటావేమరా? నా మీద నిందలేక నీకు పెళ్లి కూడా కాదు. అసలే నిన్నటి నుండి తూర్తులేదు దుఃఖం లేదు, నిద్ర కూడా పడతలేదు తెలుసా. పోతేవని బొచ్చుల పైసలు బాకీ లేవు మనకు. ఏడవకిగా తాగిన వాళ్ళని తాగిన సందాలు ఉంటాయి. పక్కకి దగ్గరికి పోదాం, వెదర్ మంచిగా ఉన్నది. ఏడవకిగా 3 బీర్లు తీసుకుంటా తాగుదాంపా. ఎన్ని దెంగినా మారని తీట పురుగురా నువ్వు. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఇది నిజంగా నా ఫ్రెండ్ కి జరిగింది. పాపం 10 రోజులు అన్నం తినలేడు. సో సారీ మామా, ఎవరికి చెప్పకన్నావు, అందరికి తెలిసిపోయింది. నథింగ్ పర్సనల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఫీవర్ వచ్చింది, వీడియో అందుకే లేట్ అయింది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బై గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.